వీపనగన్ల 1996 ఎస్ఎస్సి బ్యాచ్ అంటే అందరం కూడా కలిసి మొన్న మా మిత్రుడు ఆదివారం రోజు వాళ్ళ యొక్క నాయన చనిపోవడం జరిగింది. అంటే మన సాయిబాబు వాళ్ళ ఇంటి పరిస్థితులు, తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్నింటి కూడా మేమంతా ఆలోచన చేసి మిత్రులందరూ సూర్యనారాయణ, తర్వాత రఘు, వెంకటేష్, ఇంకా మిత్రులందరూ కూడా సాయిబాబుకు ఆర్థిక సహాయం అందించాలి అనేటువంటి ఉద్దేశంతోన అందరూ కూడా మా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సాయిబాబు వల్ల నాయన అంటే ఆదివారం రోజు చనిపోవడం జరిగింది, మనం ఆర్థికంగా అతనికి సహాయం చేద్దాం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఈనాడు అందరూ కూడా మా మిత్రులందరూ కూడా స్పందించి ఒక 35,216 రూపాయలు వసూలు చేసి మా మిత్రునికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము శ్రీగడ్చెర్ల గ్రామానికి వచ్చి మా మిత్రుని ఇంటికి వచ్చి ఆ అమౌంట్ను అతనికి అందజేయడం జరిగింది. మిత్రులారా, అంటే ఈ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు కూడా మా ఎస్ఎస్సి 1996 బ్యాచ్ గ్రూప్ సభ్యులందరూ కూడా మంచిగా స్పందించి అందరూ కూడా ఆర్థికంగా, దీనిలో లేడీస్ కానీ అందరూ కూడా మంచిగా స్పందించి ఆర్థిక సహాయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు కూడా మన మిత్రులకు ఏవైనా అయితే ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి మనం అందరం కూడా ముందుండాలని చెప్పి కూడా కోరుతూ ఈనాటి దానికి అందరం కూడా మేమందరం గర్వపడుతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మిగతా మిత్రులు మాట్లాడాల్సిన. వాస్తవంగా మా ఎస్ఎస్సి బ్యాచ్ 95-96 సంవత్సరాలు అందరం కలిసి చదువుకున్నాము. సాయిబాబు కూడా మాతో పాటు చదువుకున్నాడు, మా పక్కనే ఉన్నాడు. అందరం కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. ఆ తర్వాత ఎస్ఎస్సి బ్యాచ్ విడిపోయిన తర్వాత ఎవరి యొక్క పరిస్థితులను బట్టి అట్లా వెళ్ళిపోవడం బట్టి పెళ్లి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా సాయిబాబు వల్ల కుటుంబం చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పి మాకు తెలుసు. అయినా సాయిబాబుకు మేము తోడున్నామని చెప్పి ఒక భరోసాను కల్పిస్తూ ఇవాళ మేము ఇచ్చింది ఉడతాబట్టిలో ఏదో ఉడికి నీళ్ళు సలీలాక కొంత మాత్రం సాయం చేయగలిగినాము. భవిష్యత్తులో కూడా ఇంకా మా క్లాస్మేట్లో కానీ ఎవరికి ఏం జరిగినా కూడా తప్పకుండా మేము ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేయాలనుకుంటున్నాము. ఇతర సహాయాలు కూడా చేస్తాము. మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం చేసిండ్రు, మీరు మంచి పని చేసిండ్రు. ఇంకా మనం ఇక రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమానికి మా స్నేహితురాలు, చిన్నప్పటి దోస్తులు అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకు మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున, సాయిబాబు కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 95-96 బ్యాచ్ చెందిన మా పూర్వ స్నేహితులు అందరూ కలిసి మాకు సహాయం చేసినందుకు వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.